ఇది తెలుగు మన తెలుగు మీడియా అంటే సినిమా పిచ్చోళ్ళము అది నిరూపించారు లోపల. థాంక్యూ వెరీ మచ్. మీ సపోర్ట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్, ఫాదర్ డాటర్ ఇమోషన్స్ చాలా బాగా చూపించారు అనమాట. లేదు, ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎక్కడ లాగ్ లేదు. చూస్తూ చూస్తూ మీరే ఇన్వాల్వ్ అయిపోతారు మూవీలో. అవును, టైటిల్కి తగ్గట్టే ఉంది. ఇమోషన్స్ చాలా, అండ్ డైలాగ్స్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలా డిఫరెంట్ ఉంది అన్నమాట. చైల్డ్హుడ్ నుంచి ఎలా ప్రేమిస్తాడు అది ఉంది దాన్ని బట్టి. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్ర. అదే కొత్త వాళ్ళు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది అన్నమాట మూవీ. సో చాలా క్రేజీగా ఉంది, చాలా బెస్ట్ ఇచ్చారు. వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ ఈస్ అమేజింగ్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి జోక్స్ ఉన్నాయి, మంచి ఎస్పెషల్లీ ఇమోషన్, మ్యూజిక్, ఇమోషన్, డైలాగ్స్ చాలా బాగా. అందరూ అదే చెప్తాను, కంప్లీట్ ప్యాకేజ్ అని అందరూ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇలా ఉండాలి, మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. మ్యూజిక్ చాలా బాగా, అసలు అందరికీ దానివల్ల ఇమోషన్స్ కూడా చాలా బాగా పండాయి. సో మ్యూజిక్, విజువల్స్, కంప్లీట్ ప్యాకేజ్, ఫ్యామిలీ కంప్లీట్ ప్యాకేజ్, యూత్ కంప్లీట్ ప్యాకేజ్, మంచి చార్మింగ్ లవ్ స్టోరీ అండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఎందుకబ్బా అలనాటి రామచంద్రుడు అని చెప్పి అనుకున్నాను. బట్ మహేష్ బాబు గారి మురారి మూవీలో ఒక సాంగ్ లైన్ అది, కానీ సినిమా వచ్చి చూసిన తర్వాత తెలుస్తుంది అలనాటి రామచంద్రుడు అంటే నిజంగానే రామచంద్రుడు. ఆ రాముడు ఆశీర్వాదాలు ఈ సినిమాకు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ గారికి మంచి కలెక్షన్తో డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేచర్ అనే కాన్సెప్ట్ మీద తీసుకెళ్లే స్టోరీ. నేచర్కు ఎలా ఉండింది అని చూపించాడు. అండ్ మనాలికి తీసుకెళ్ళి ధరణి అనే క్యారెక్టర్ మీద హీరోయిన్ తీసుకెళ్ళి ఆ స్టోరీని ఎలా చూపించారంటే కళ్ళెక్కనట్టు చూపించాడండి. పిన్ డ్రాప్ సైలెంట్, ప్రతి ఒక్క ఆడియను అలా మ్యూజిక్, సినిమా మ్యూజిక్ వలన కావచ్చు, ఆ డైరెక్టర్ చూపించిన స్క్రీన్ ప్లేనే కావచ్చు, కానీ ఆ స్టోరీ లైన్ కావచ్చు, అలా పిన్ డ్రాప్ సైలెంట్గా అలా చూస్తున్నారండి ఆకాశానికి వేసి. ఆ స్క్రీన్ పైన 7 స్క్రీన్ పైన అందరూ అలా పిన్ డ్రాప్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను, అండ్ నేను డెబ్యూ డైరెక్టర్ని. సో ఈ స్క్రీన్ మీద ఎలా ఆయన ప్రజెంట్ చేసి చూపించాడు, అందరినీ ఎవరి క్యారెక్టర్ని ఎలా చూపించాడు. ఆయనకు నిజంగా ఈ సినిమా తర్వాత దిల్ రాజు గారు కావచ్చు అండ్ పీపుల్స్ మీడియా పెద్ద పెద్ద బ్యానర్స్ పిలిచి ఆయనకు అవకాశాలు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారు ఎంత ధైర్యంగా ఆయనను డెబ్యూ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి ఈ సినిమాను సక్సెస్ చేయించుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమాతో మీ అబ్బాయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడండి. నెక్స్ట్ మళ్ళీ మంచి మూవీ చేస్తాడు, మంచి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. హీరో గారిది ఫస్ట్ మూవీ అనేది చెప్పుకోవడానికి సార్, హీరో ఫస్ట్ మూవీ మ్యాటర్ కాదు ఇక్కడ. ఆయన క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయిపోయి ఎలా కనిపిస్తున్నాడంటే మనకు ఏదో 10-5 సినిమాలు చేసిన హీరోలాగా తన క్యారెక్టర్ చూపించుకున్నాడండి. సినిమా చాలా బాగుందన్న. సో ఈ సినిమా నేను ప్రత్యేకంగా చూడడానికి రావడానికి కారణం ఏంటంటే, నేను కూడా ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, అది గుర్తుపడితే పట్టచ్చు. బట్ ఏంటంటే నేను ఈ సినిమాలో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇది చాలా చిన్న సినిమా, ఓకే ఉంటుంది అనుకున్నా. అసలు ట్రైలరు రిలీజ్ అయిన తర్వాత చూశాను, అవసరం ఉంది అసలు సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ మ్యూజిక్. అసలు సాంగ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఏఆర్ రెహమాన్ లెవెల్ సాంగ్స్ ఉన్నాయి. అసలు హీరో ఫస్ట్ టైం డెబ్యూ మూవీ చాలా బాగా చేశాడు, చాలా సెటిల్డ్గా చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా బాగా చేసింది. అండ్ ఎమోషనల్ సీన్స్ ఫాదరు బ్రహ్మాజీ గారు అయితే బాగా చేశారు. సో ఓవరాల్గా అయితే సినిమా బాగుంది, అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. కొత్త ఆర్టిస్టులు అంటే ఎవరు లేరు, యూట్యూబర్స్ ఉన్నారు. సో పెద్ద ఆవిడ మా వరుణ్, ఆయన పేరేం పేరు, చనిపోయాడు కదా, మన ఉదయ్ కిరణ్తో అమ్మ క్యారెక్టర్ చాలా చేసింది ఆమె. సో ఆమె రీఎంట్రీ అనమాట, ఆమెది బాగుంది. సో అన్నీ బాగున్నాయండి, అంతవరకు చెప్పగలను. సినిమా అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నారు. అలనాటి రామచంద్రుడు మూవీ చూసిన ఈరోజు. ఫస్ట్ మూవీకి వచ్చేటప్పుడు కొత్త మూవీ కదా, ఎలా ఉంటుందో ఏంటో అనుకొని వచ్చినాం. సో వన్స్ వచ్చి మూవీ చూస్తున్నాక దాంట్లో కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అంతా దానికే అయిపోయింది. సో ఎంత ఫాస్ట్గా మూవీ అయిపోయింది అనేది కూడా రియలైజ్ అవ్వకుండా, అంటే కంప్లీట్ డైలాగ్స్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆ స్క్రీన్ ప్లే అండ్ హీరోయిన్ యాక్టింగ్, కొత్త వాళ్ళు హీరోయిన్ అయినప్పటికీ అది చాలా బ్యూటిఫుల్ వచ్చింది మూవీ అయితే.
కామెడీ ఉంటుంది, కొంచెం యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. లైక్ యాక్షన్ అంటే చాలా పెద్దగా ఏమి ఉండదు. ఈ మూవీకి ఎంత ఉండాలి అంతవరకు పెట్టారు. అంటే హీరో యాక్చువల్ దీంట్లో చాలా ఇంట్రోవర్ట్ ఉంటారు. అతని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఎలా అయితే స్ట్రగుల్ అవుతాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్ అనమాట మెయిన్గా. అండ్ ఆ లవ్ కానీ ఆ ట్రూ లవ్ అనేది ఈ మధ్య కాలంలో మనం చూడట్లేము కదా. సో ట్రూ లవ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మూవీ. రొమాంటిక్ సీన్స్ అంటే పెద్ద రొమాంటిక్ సీన్స్ అని ఏమి ఉండదు, కాకపోతే ఆ లవ్వే ఇనఫ్ అనమాట. అలాంటి లవ్ వచ్చే మూవీస్ మనం ఈ మధ్య చూడట్లేము. అది 100% ఫ్యామిలీ మూవీ ఇది. ఓవరాల్గా రేటింగ్ 10/9.8 ఇస్తా. యాక్చువల్ 10/10 ఇవ్వచ్చు, కాకపోతే 9.8 ఇస్తాను. యా అంటే నేను చెప్పలేని మాటలు లేదు, ఎందుకంటే చూస్తే ఆనందం వేరు, చెప్పడం కన్నా చూస్తే ఆనందం వేరు. ఎప్పుడైనా జీవితం ఏదైనా చూసినప్పుడే ఆనందం వేరు ఉంటుంది. 100% ఫస్ట్ టైం నేను ఐమాక్స్ రావడం, ఈ సినిమా నా లైఫ్లో ఫస్ట్ టైం రావడం చూడడం చాలా చాలా బాగుంది. నేను మామూలుగా కొన్ని యూట్యూబ్ సాంగ్స్ రాశాను, కానీ ఇలాంటి మూవీ ఇలాంటి సాంగ్స్ అని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను లైఫ్లో రావడం ఐమాక్స్కి. హ్యాపీ, చాలా బాగుంది అన్న, బాగుంది, సూపర్ ఉంది, 100% కనిపించింది. 100% అన్న. ఇక నాకు నచ్చిందంటే మొత్తం లవ్ స్టోరీయే, కానీ దానికి సంబంధించిందే ఉంది. అంటే ఇక అమాయకత్వంగా ఉండడం అలాంటి రోల్ ఉంది అనమాట. చాలా బాగుంది. ఫ్యామిలీతో 100% చూడవచ్చు, 100%. కానీ బాగుంటుంది, బాగున్నాయి. मैडम यहाँ पे केक कट कर दीजिए, जल्दी जल्दी फास्ट केक कट दीजिए।